ముందుగా మనందరి గురువైన సుభాష్ పత్రిజీ సార్కి, వంశీ సార్కి, హైమా మేడంకి, డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మీ మేడం గారికి, ఆ, అలాగే ఈ సబ్జెక్ట్ ని మనకి సులువుగా అందించిన బర్ట్ హెల్లింగ్ గారికి, ఆ, అలాగే మన పితృదేవతలైన వసులు, రుద్రులు, ఆదిత్యులు వారికి, ఆ, మరి ఈ రోజు నాకు జన్మం ఇచ్చిన నా తల్లిదండ్రులకి, మా ఇంటి దేవుడైన ఆంజనేయులకి, వారికి ప్రణామాలు చేస్తా నేను ఈ రోజు నా తరగతిని ఆ కొనసాగుతున్నాను. మిత్రులారా, మొదటికి ప్రార్థన చేసి తర్వాత క్లాస్ చేస్తున్నాం. మిత్రులారా, ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి క్లాస్ నుండి ఇప్పుడు ముందు వరిస్తే మళ్ళీ ఒక విషయాన్ని మేము గ్రహించగలుగుతాము. మిత్రులారా, ఏమంటే ప్రక్రియను విశ్వసించండి. అంటే విశ్వాసం అనేది ప్రతి సంబంధానికి బునాది. అన్నిటికంటే గొప్ప సంబంధం సృష్టికర్తతో మనకు ఉన్న సంబంధం. మనం సృష్టికర్తతో ఒకటే అని గ్రహించినప్పుడు అదే సత్యం ప్రతి ఒక్కరికి వర్తిస్తుందా అని కూడా మనం గ్రహిస్తాము. దాని అర్థం ఈ విశ్వం అంతా మనలే ఉంది. అంటే బయట ఉండే విశ్వము మన లోపల ఉండేది విశ్వము, మన అంతరాత్మలో ఉండే విశ్వము అంతా ఒకటే అంట. మేము విశ్వాసము కలిగి ఉండాల. ఈ విశ్వముకు హాలోగ్రామ్ లాంటిది. మనం మనము హాలోగ్రామ్ అంటే ప్రతిఛాయ అని కూడా పిలుస్తారు. పూర్ణ సందేశం అని పిలుస్తారు. హాలోగ్రామ్ లోని చిన్న భాగాలు వంటివాడు అయితే ప్రతి చిన్న భాగంలో కూడా మొత్తం చిత్రానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం ఉంటుంది. మనము ఆ ప్రక్రియను విశ్వసించినప్పుడు మన అంతర్లోన ఉన్న సమాచారాన్ని వెలితికి వేసి అవకాశాన్ని మనమే కల్పిస్తున్నాం. మన అంతరాత్మము తన మూలంతో అనుసంధానమైపై ఉంటుంది. అలాగే ఎన్నో జన్మల జ్ఞానాన్ని తనలో కలిసి ఉంటది. చూడండి, మన అంతరాత్మలోన ఎన్నో జన్మల నుండి జబ్బులు, మీద కర్మలు అన్ని మేము ధ్యానం చేస్తుంటే అన్ని పొరలలా, ఈ ఉల్లిపాయ పొరలలాగా వస్తుంటారు. మనం ధ్యానం చేసే కొద్దికి ఎన్ని జన్మలు చేసిండేమి, ఏ జన్మలో ఎవరెవరు భార్యలు ఉన్నారు, ఏ జన్మలో ఎవరెవరు భర్తలు ఉన్నారు, ఏ జన్మలో మనకి ఎవరెవరు పిల్లలు ఉండ్రి, మేమేమేమి చేసిండు, మీ వారికి ఆర్థిక ఇబ్బందులు చేసిండు, మా మానసిక ఇబ్బందులు చేసిండు, మా పితృల దోషులు ఏమని చేసిండు, అన్ని పొరలు మనలో ఉంటాయి. ధ్యానం చేసే కొద్దికి అన్ని పొరలు విడుచుకుంటా ఉంటాయి. అప్పుడు మనము వారి క్షమాపణ కోరుకోనల్లా, ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోనల్లా, కర్మధారం నుండి చూసుకొని మనం కర్మను చూసుకొని వారికి క్షమాపణ చెప్పి మన కర్మలన్నీ రిలీజ్ చేసుకోనల్లా. అలాగే చేసుకొనొచ్చు. పితృద్వారాలు ఏముండవి, జబ్బులు ఉండవి, వాటిని మనం చూసుకోవాలి. బయట ఏముంది అది అంతా మనం ఎన్నో జన్మలో మోసుకొని వచ్చింటాం. ఈ ప్రక్రియను మేము విశ్వసించాలి. అంటే మనము బిలీవ్ చేయాల. బిలీవ్ చేసినప్పుడే అప్పుడు ఆ విశ్వము నీకు నమ్ముతుంది. ఇప్పుడు ఇప్పుడు భార్య మీద భర్త నమ్మకం పెట్టాల. నమ్మకం లేదంటే జీవితమే లేదు. ఊరికి అనుమానం పెట్టుకుంటూ ఉంటే అయిపోయా, జీవితం ఉండలేదు. నమ్మకము, ఏ ఏ నమ్మకం ఉంటుందో ఆ నమ్మకము ఇద్దరు పట్ల ఉన్నాడు. భార్య భర్తల సంబంధము, పిల్లలు అది సంబంధము ఉంటది. అలాగే సాధారణ చేతన మనసుకు అది అందుబాటులో లేని సమాచారాన్ని తెలుసుకొని దానిని వెలుగులోకి తీసుకురాగలుగుతుంది. అంటే మనకి తెలియకుండా అన్ని విచారాలన్నీ ధ్యానం ద్వారా అన్ని తెలిసిపోతాయి. అది మనకి అంతరాత్మ నుండి మనకి వెలువడుతుంది. శరీరము ఎప్పుడు అబద్ధం చెప్పదు. చూడండి మిత్రులారా, ఈ పితృదోషాలు ఏమేమి ఉండదంతా మన శరీరం ఏమేమి కదలికలు, నొప్పులు, మీద తలకాయ నొప్పులు, భుజం నొప్పి, వంటి నొప్పి, కిడ్నీ ప్రాబ్లము, మీద బెన్నుపోటు, మీద యూరినల్ బ్లాడర్ అంటే స్త్రీ సంబంధపట్ట అవి ఉన్నాయి ఏమైనా రుగ్మతలు,
మీద మగోళ్ళకి సంబంధపట్ట రుగ్మతలు అవన్నీ పితృల నుండి మోసుకొనొచ్చుంటాము. కొన్ని మాత్రము మేము కర్మల ద్వారా తీసుకొనొచ్చుంటాం. రిపీటెడ్ యావవుతావో అవే మనకి పితృల నుండి వచ్చిండేవి. ఆహ్, రిపీటెడ్ యావ్ కావో అవి మాత్రం మేము కర్మ ద్వారా నుండి తీసుకొనొచ్చుండాం. ఆవిటిని మేము విభేదించి గుర్తించాల. గుర్తించినప్పుడు మనకి ఏ ద్వారా కర్మలుంటే రాత్రిపూట 41 రోజులు కర్మ ధ్యానం చేసుకొని, ఆ కర్మం చూసుకొని, కర్మంని జ్ఞానం నుండి దగ్ధం చేసుకొని, పశ్చాత్తాపం, పరివర్తము ప మీద ఆహ్, ఇది చేసుకుంటే అంటే మేము దాన్ని క్షమాపణ కోరినప్పుడే మనకి అది రిలీజ్ అవుతది. జ్ఞానం అన విచక్షణ ఖడ్గం నుండి దాన్ని ఆ కర్మాన్ని కట్ చేసినప్పుడు మనకి రిలీజ్ అవుతది. అది కర్మ ద్వారా. వాళ్ళదేముండదు చూసుకొని వారికేముండదు వారికి మీది మీది రుగ్మతలుంటే మీది మీకు ఇస్తాము. మాది మేము తీసుకుంటాం. మేము ఆనందంగా జీవిస్తాము. అద్భుతంగా జీవిస్తామని చెప్తే అయిపాయే వారికేమి. నేను మీ మీ మీది ఏది భావనలో మోసుకొని రాను. అలాగే విడిసేస్తున్నాను. నేను మీ 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 భావనలన్నీ మీకే ఇడుస్తాను. మాకు మాత్రం ఆశీర్వాదం ఇయ్యండి. మా పిల్లలకి ఆశీర్వాదం ఇయ్యండి అంట అడిగితే చాలు. మన భౌతిక శరీరం కంటే మనం ఎంతో గొప్పవాళ్ళం. అయినప్పటికీ ఈ జన్మ కోసం మన ఆత్మ ఎంచుకున్న అద్భుతమైన సాధనం మన శరీరం. శరీరం అనేది ఆత్మ యొక్క భౌతిక విస్తరణ. శరీరాన్ని భౌతిక స్వయం అని, ఆత్మను అభౌతిక స్వయం అని పిలువవచ్చు. ఆత్మను తాను శరీరం ద్వారా వ్యక్తపరుస్తుంది. అందుకే శరీరం ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఆత్మలోని భావాలను శరీరం ఎల్లప్పుడూ బయటపడుతుంది. అంటే ఆత్మలోన ఏముండే భావాలు శరీరం ద్వారా మీకి చూపిస్తది. చూడు ఆత్మ ఏమంటే మనకి మన మన శరీరంలో ఉండే బాధల్లోని ఆత్మ చెప్తా ఉంటది. మేము అది వినను. ఏమంటే నాకు ఒళ్ళు నొప్పి ఉంటది. నాకు అజీర్ణత ఉండది. మాకు తినేకేమి ఏం తింటూ మైలా కడుపులో అరిగేటట్లేదంటే చెప్తా ఉంటది. మేము అవి వినను. అవుతును ఏం చేస్తాము కడుపు నొప్పి మళ్ళీ పోయి తింటాము. మేము దాన్ని భావనలు అవన్నీ మేము అబ్జర్వ్ చేయాల. అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఆత్మ చెప్తది మన శరీరం ద్వారా. ఇప్పుడు తలకాయ నొప్పుంటది. అదిను శరీరం ఆత్మ చెప్పే మాటనే అది లెక్క. మనం దాన్ని తీసుకోనాల. ఇక్కడ భుజాల నొప్పుంటది. అదిను శరీరము ఆత్మ నుండి శరీరం మూలక దాని ద్వారా చెప్తా ఉంటది. మరి వెన్నొప్పు, వెన్నుపోటు మీద కాళ్ళ నడక, ఆర్థరైటిస్ ఇవన్నీ మరి ఆత్మ ద్వారానే మనకి శరీరం ముఖాంతరం చెప్తా ఉంటది. మేము దాన్ని గుర్తించాల. గుర్తించినప్పుడే మనకి ఏ జబ్బుంది, ఏ దీని నుండి ఉంది, ఎక్కడి నుండి వచ్చిందనేది మనకి అర్థమవుతుంది. అవి కాక ముఖ కవళికలు అంటే ముఖ భావాలుంటాయి కదా! ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అవుట్‌ని మేము గమనించాల. శరీర భంగములుంటాయి. అవుట్‌ని మేము గుర్తించాల. శరీరం భంగులంటే ఇప్పుడు మీరు ఆ స్థరానికి ఒక తరానికి రెండో తరంలో నిలుచుకున్నోడు అప్పుడు మన మన తల వాల్తది. అప్పుడు మన భుజాలు ఎక్కడైనా వాలుతుంటది. మేము పడిపోయినట్లు అవుతుంటది. ఆ ఆ ఆ భావనలన్నీ మేము గుర్తించాల. అప్పుడు గుర్తిచ్చినోడు కడుపులనంతా తిప్పినట్లు అవుతుంటది. తల అంతా దిమ్మగా ఉంటది. అది మేము గుర్తించాల. అప్పుడు గుర్తించినప్పుడు మనకేదో ఉండది అక్కడ జబ్బు, ఏదో ఉండది, సమస్య ఉండదని మేము అర్థం చేసుకోనాల. ఈ ఫ్యామిలీ కన్సల్టెంట్ ప్రక్రియలో థెరపిస్టు పాల్గొనే వ్యక్తులు శరీర భాషను ఎంత నిశ్చితంగా అంటే థెరపిస్టులంటే మన హీలర్. గురువులాంటి వారు. ఇప్పుడు చెప్తా ఉంటారు కదా! మీనా మేడం గారు చెప్పారు కదా! పితృదేవతలకి అంత క్షమాపణము. అలాంటి భావనలు అలాంటి థీమ్ చెప్తారు కదా! వారే హీలర్‌లు. ఇప్పుడు మీనా మేడము, త్రివేణి మేడము వారు చెప్తారు కదా! హైమ మేడం రికార్డెడ్ అదిది. అదేనే దాన్ని హీలింగ్ చేసేది. అంటే మనం స్వస్థత కలిగేకి వారు చెప్తారు. దాన్నంతే మేము ఫాలో అప్ అవుతే అయిపాయే. దాని నుండి మనదంతా శుద్ధి అవుతది ఆత్మంతా. ఇంకా పూర్వీకుల నుండి మనకి వచ్చే జబ్బుల గురించి ఈరోజు ఎక్కువ లోతుగా తెలుసుకుంటాము మిత్రులారా. ఏమంటే పూర్వీకులు మనకి తెలిసి తెలియక వారు మన పూర్వీకులు. వారు తెలుస్తును వారు పూర్వీకులే, తెలియకపోతును పూర్వీకులే. వారు మరిచిపోతున్న పూర్వీకులే, ఇల్లు నుండి వదిలి అంటే వెలివేయబడును వారు పూర్వీకులు. గర్భంలోన చనిపోతును వారు మా పూర్వీకులే. ఆమీద అబార్షన్ అవుతును వారు పూర్వీకులే.
మరి జాతరలో తప్పిపోయింటారు కదా! వారు మా పూర్వీకులే. వారినంతా మేము హృదయంలోకి తీసుకోనల్ల. వారు ఎప్పుడుంటే మన పూర్వీకులే. వారు ఎళ్ళిపోయిండారు. రెండో భార్యలు ఎళ్ళిపోయింది. 6 పిల్లలంతా పోయిండారంట. మేము అవన్నీ చేయరాదు. వారినంతా హృదయంలోకి పెట్టుకోనల్ల. వారెంతే కోపముంటే కోపం మీకే. మాకి ఏమో ఆనందం అంట మీరడగల. మనకి జబ్బులున్నావని చెప్పడానికి భౌతికపరమైన జబ్బులు ఒకటే కాదు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మ్యూట్ మేడం. అయింది. మళ్ళీ రిపీట్ చేస్తాను. మనకి జబ్బులు ఉన్నామని చెప్పడానికి భౌతికపరమైన జబ్బులు కాదు. మానసిక జబ్బులు ఉండవు. భౌతికపర జబ్బులంటే కిడ్నీ ప్రాబ్లము, క్యాన్సర్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లమ్ అంట మైళ్ళను వచ్చేవన్నీ జబ్బులే. అవి భౌతికపరమైనయి. ఇంకా మానసిక జబ్బులు కోపము, దుఃఖము, విసుగుతనము అవన్నీ ఉండవు కదా! అవి మానసిక జబ్బులు. అవి మేము విభేదించాల. సిగ్గుపడితే జబ్బు నయం కాదు. అంటే సిగ్గుపడకకున్నట్ల మేమేముంది మన ఒంట్లో ఉండేది వారికి ఎదుటి వారికి మన విశ్వాసం కలిగిన వారికి చెప్పుకోనల్ల. లేదు డాక్టర్ దగ్గర ఇలాంటి ఎవరి దగ్గరన్నా మీరు నమ్మిన వ్యక్తి దగ్గర మీరు చెప్పుకోనల్ల. చెప్పుకున్నప్పుడు అది బయటికి వెల్లడిబడి మీకి గుణము అవుతుంది. ఏ సమస్య ఉంది? ఏ జబ్బు ఉంది? అనేది మేము గౌరవంగా అంటే గౌరవంగానే చెప్పాలా, ధైర్యంగా చెప్పాలి. జబ్బు, సమస్యె మన గురువు అని తెలుసుకోవాల. అంటే జబ్బు వచ్చింది కదా! జబ్బయి నీ సమస్యని మన గురువు థాంక్ యూ. నువ్వొచ్చిండవు ధన్యవాదాలు. నువ్వొచ్చిండే తలకే నేను నీవు నాకేమో చెప్పగలుగుతుండవు అంట. మేము దానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎప్పుడు చెప్తామో అప్పుడు అది అర్థం సగము నయమవుతుంది. మన పూర్వీకులని వేస్తాం. అలాగే జబ్బు తీసివేయాలని మనం భావిస్తాం. అంటే పూర్వీకుల్ని మేము బయటేస్తే అది జబ్బు పోయేది లేదు. అలాగే మేము వారిని గుర్తుపెట్టుకోనాల. గుర్తుపెట్టుకున్నోడే మనకి ఇది జబ్బు క్లియర్ అవుతది. మన పూర్వీకులని మేము తెలుసుకుంటే మన సమస్యకి, మన జబ్బుకి దారి తిరుగుతుంది. అంటే మేము ఇది ఉండదు కదా! ఫ్యామిలీ ట్రీని తెలుసుకుంటే మనకి ఎక్కడ జబ్బుంది, ఎక్కడ ఇప్పుడు చూడండి ఈ చెట్టు వేర్లుండవు కదా! వేర్ల నుండి మేము ఎక్కడ గొబ్బరమేస్తే, ఎక్కడ ఎరువులేస్తే మనకి చెట్టు ఎంత ఎదుగుతది అనేది మేము తెలుసుకుంటే, ఆకులు స్వచ్ఛందంగా ఆకులు, పువ్వులు అన్నీ తీసుకొనొచ్చు. అది మేము గుర్తించాల. మొదలు మనం పూర్వీకులది ఫ్యామిలీ హిస్టరీ అదంతా రాసుకోనాల ఒక కథ ద్వారా. ఆ కథ ద్వారా రాసుకుంటే ఎక్కడ ప్రాబ్లమ్ ఉండదనేది మీకి ఆలోచన ద్వారా వచ్చేస్తది. ఇంట్యూషన్‌లో వస్తది. అంటే అంతర్వాణి మీకు చెప్పిస్తది. ఎక్కడున్నది చూడండి, ఇక్కడున్నది చూడండి. ఆ అంతర్వాణిని మీరు ఇనాల. జబ్బు, సమస్యని అలాగే సమస్యని మేము ప్రేమ భావనలా చూడాలి. ప్రేమ భావనతో చూస్తే అది మమ్మల్ని హత్తుకుంటది. హత్తుకొని దాన్నేమనేది మేము హీల్ చేసుకునేకి మాకి ఒక మార్గం దొరుకుతది. నకారాత్మక దృష్టి నుండి చెప్పరాదు. ఇప్పుడేమంటే సమస్యలొచ్చింటవి. జబ్బొచ్చిందంట. ఎప్పుడు నోటు ద్వారా వచ్చింటది. నాకీ షుగరుంది, 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 షుగరుంది అంటే ఆ నోటు ద్వారా చెప్పి దాన్ని పెద్దదంగా చేసిస్తాము. మేమేమి ఇత్తనం వేస్తామో అది చెట్టయి మానయి వస్తా ఉంటది. నాకు జబ్బు లేదంటనుకుంటే మీరు ఖచ్చితంగా 200 సంవత్సరాలు జీవించొచ్చు. జపాన్‌ల వారు ఎలా జీవించుతారో అలాగే మనము జీవించొచ్చు. మాకు బీపీ వచ్చిందంట, ఎవ్వరికి ఎప్పుడో అని చెప్తా ఉంటారు. మీరు చెప్పిందే ఆ విశ్వానికి పోయి మళ్ళీ మీకే ఇస్తది. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అది జబ్బు ఈడాడ గట్టివాడు, పొట్టివాడు అంటాను కానీ వెళ్ళిపోతదది. మేము అది ఇడిసి అయ్యో! నాకు జబ్బొచ్చిందంట మానసికంగా బాధపడుతే అది నిన్ని వదిలిపెట్టదు. క్యాన్సర్ క్యాన్సర్ జబ్బు ఏమి చూపిస్తుందంటే, మన పూర్వీకులతోడు మనం బంధం ముడిపడి ఉంటుంది. క్యాన్సర్ వచ్చిందంటే, ఆ క్యాన్సర్‌కు మనకు ఆ పూర్వీకులకు మనకి ఒక కొండిలాగా బంధం ఏర్పట్టింటది. మీకు ఏ జబ్బు ఉండక పోవచ్చు. అయితే సరి మీ భావి తరానికి వెళ్ళకుండా ఆపివేస్తాం. అంటే మీకిప్పుడేమి సమస్య లేదు. సమస్య లేదంటే మీరంతా ఇప్పుడు ఏమంటే సజ్జన సంగతం చేసుకుంటా ప్రతిరోజు పితరులకంతా క్షమాపణ కోరుకొని క్లియర్ చేసుకుంటారు కదా!
అప్పుడు అంతా క్లియర్ అయిపోయిస్తుంది. మీ భావితరానికి పోయేదాన్ని మేము ఆపొచ్చు. మీలో ఎంతమందికి లివర్ జబ్బు ఉంది? మీలో ఎంతమందికి షుగర్ ఉంది? మీలో ఎంతమందికి చర్మ వ్యాధి ఉంది? మీరు ప్రశ్న వేసుకోండి. ప్రశ్న వేసుకుంటే తెలిసిపోతది. మీ పూర్వీకులు ఎవరికైనా జబ్బు ఉంటే మీరు ముందుకి వచ్చి నేను మీకి సహాయం చేస్తానని ఇప్పుడున్న తరాలు జన్మ తీసుకొని వస్తారు. అంటే మీ పూర్వీకుల్లో ఎవరికైనా జబ్బు ఉండదు. షుగర్ ఉండదంటే ఆ షుగర్‌ని ఏం చేస్తారో ఈ పిల్లులు ఏం చేస్తారు తాత నీ జబ్బు నేను మోస్తానంట మీ పిల్లుల ద్వారా వచ్చేసిస్తారు. ఎందుకంటే మీరు మీ తాతని మీ తండ్రిని హృదయంలోకి పెట్టుకోనేలేదు కదా! వారిని వెలదీసింటారు. బయటికేసింటారు. అప్పుడేం చేస్తారు? తాత నీ జబ్బుని నేను మోస్తున్నాను. నువ్వు ఎలా షుగర్‌లా పడుతావో నేను అలాగే షుగర్‌లని పడతాను. నువ్వేం బాధపడొద్దు అంతా నేను తీసుకొనొస్తానంట. ఆ భావనలన్నీ ఈ మనుమగొడుకు తీసుకొనొస్తాడు. మనం మిల్లులు తీసుకొనొస్తారు. మీ తాతలి, అమ్మమ్మలకి నేను మీకి సాయం చేస్తానని కుటుంబాలనే చేరుకుంటాను. మీకు సాయం చేసేకోస్కర నేను మీ కుటుంబంలోన మీ పిల్లులయ్యి పుట్టుతా ఉంటారు. పుట్టి వానికి 25 సంవత్సరాలకే గుండె జబ్బు వచ్చింటది. షుగర్ వచ్చింటది. షుగర్ వ్యాధి వచ్చింటది. ఎందుకంటే తెలీదు. ఏం సక్కర అంటే షుగర్ తింటే మాత్రం షుగర్ వచ్చేలేదు ఎవరికీ. అది మేము గుర్తించలేం. మన భావన వల్ల, మా పితృ వల్ల వచ్చింటదది. మేమేమంటే అనుకుంటాం వేరే కాఫీ తాగితే, టీ తాగితే షుగరొస్తదంట. అది కాదు. మన భావన నుంటే వచ్చేది. నాకు షుగరుంది, షుగరుంది, షుగరుంది అంటే అనుక్షణము ఆహ్, ఆహ్, విష్ణు సహస్రనామం చెప్పినట్టు చెప్తుంటే నీకు షుగరే దేవుడయిపోతాడు. విష్ణుడు పోయిస్తాడు బయటికి. మీ ఒంట్లో ఉండేది ఆరోగ్యమే వైద్య నారాయణ హరి అంటారు కదా! ఆ హరినే వెళ్ళిపోతాడు. నేను ఇంతనుండే నన్ను షుగర్‌నంట భావిస్తుండవు. షుగర్‌నంటే నేనేంటికుండాలంట నీ హృదయం నుండి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినోడు నువ్వు మళ్ళీ రోగిష్ఠుడవుతావు. తల్లితో పెరిగే బిడ్డ తన తండ్రిని ప్రేమించే ఆశ ఉంటుంది. ప్రేమించడానికి సాధ్యం కానప్పుడు అది బీపీ అయ్యి జబ్బు రూపంలో వస్తది. చూడండి తల్లితో పెరిగే పిల్లలు తండ్రిని ప్రేమించాలనే కోరిక ఉంటది. తండ్రి పిల్లలకి ప్రేమమియ్యాలంట ఇది ఉంటది. అప్పుడు తల్లికు భార్యాభర్తల మధ్య విభేదమయ్యి విడాకులు తీసుకున్నాడు. ఆ పిల్లలు ఏం చేస్తది? తల్లి చెప్పినట్లే ఇనాలంటది. తల్లి ఏం చెప్తది కబుర్లన్నీ ఇని, 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 ఇని ఆ పిల్లోడు బీపీని మోసుకొనొస్తాడు. బ్లడ్ ప్రెషర్‌ని మోసుకొనొస్తాడు. ఎక్కడ చెప్పాలా? అమ్మ దగ్గర చెప్పాలా? అప్పుని ప్రేమించాలా అంటే వాడు విలి బద్దాడి ఇది పేడలో పురుగులన ఉంటారు కదా! అలా చనిపోతారు. ప్రతి ఒక్కరికి ఇదే సమస్య. ఇంకా సోరియాసిస్ ఉండదు కదా! సోరియాసిస్ అనే జబ్బు తల్లి వేరే ఒక్కరిని ప్రేమించి ఆ కోరికని వ్యక్తితో పెళ్లి కాక అంటే తల్లి ప్రేమించిస్తది. ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి కాకాక వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అభద్రతా భావన, అపరాధ భావన ఆ తల్లిలో ఉంటది. ఆ తల్లిలో ఉన్నప్పుడు పిల్లులు అది దాన్ని తల్లి భావనలన్నీ పిల్లులు మోసుకొనొస్తారు. సోరియాసిస్ వచ్చేకి. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోకపోకపోయాను. నేను ఆ వ్యక్తికి మోసం చేసినానంటే ఆ అంతరాత్మలోన ఎప్పుడు కొరుస్తా ఉంటది. మీ వంశంలో ఎవరైనా వెల్లదీస్తున్నారా? లేదా బిడ్డలిని కనే టైంలో డెలివరీ అయ్యే టైంలో బిడ్డ చనిపోతే, ఇప్పుడు ఉన్న తరాల్లో గర్భవతి అవ్వాలంటే భయం వల్ల జబ్బు రూపంలో వస్తది. ఇప్పుడు చూడండి మీ ఇంట్లో ఎవరన్నా వెల్లదీస్తారో లేదా హ్మ్. అంటే డెలివరీ టైంలోన బిడ్డ చనిపోయిస్తది. దాన్ని ఆ తల్లి ఏం చేస్తది, ఆ భావనలన్నీ మోసుకొనుంటది. ఆ మోసుకొనుండే భావనలు మళ్ళీ తన తరాలకి ముందు తరాలకొచ్చేసి ముందు తరాలకొచ్చే పిల్లలు నేను పెళ్లి చేసుకునేకంటే భయమొస్తది. మగ పిల్లలు కానీ అంతే. రమ్మ పడిన బాధ నేనెందుకు పడాలా? మా యమ్మకే చూడు డెలివరీ టైమ్‌లో ఎంత నొప్పులు పడా. అలాంటి భావాలకోస్కరం వారు పెళ్లి చేసుకునేకి ఆగుతారు. వారికి ధైర్యం కాస్త ఉండదు. ఎలా అంటే అది ఆ భావనలన్నీ మోసుకొనొచ్చింటారు. వారికే తెలీదు. ఎందుకంటే మనకు పిల్లులు దొరకలేదంటే. నువ్వు ఎప్పుడు ఇత్తనమేస్తావు నాకు పెళ్లి అవ్వాలంట అప్పుడు పిల్లోడు ఎదుక్కొనొస్తారు. నీలోనే మనసులో నకారాత్మక యత్నం విత్తినప్పుడు నీకి మంచిది ఏదొస్తది? అది మేము గుర్తించాల.
ఒకతను ఎప్పుడు యాక్సిడెంట్ చేసుకుంటాడు. ఏదో ఒక రోజు ఏదో దారిలో యాక్సిడెంట్ చేసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక దావలన వచ్చి యాక్సిడెంట్ చేసుకొని ప్రతిరోజు వస్తుంటాడు. ఎందుకంటే ఈ అతన్ని ప్రశ్నించక వారమ్మమ్మ అంటే గ్రాండ్ మదరు చిన్ననాటి పిల్ల ఉంటది కదా! ఆ పిల్లని వేడి నీళ్ళు పో స్నానం చేసే టైంలోన ఆ వేడి నీళ్ళు చిన్న పిల్లకి ఈ మింద పడి చనిపోయి ఉంటది. ఆ చనిపోయిన ఆ అపరాధ భావము ఆ అమ్మమ్మ మోసుకొని ఉంటది. ఆ మోసుకొనిండే భావము అదంతా తీసుకొని ముందొచ్చే భావితరము మోసుకొనొస్తది. అలాగే ఆ మోసుకొనొచ్చిండే భావం ఏమంటే, ఈడికి ఎప్పుడు అదే భావన ఉంటది కదా! ఆ భావన వల్ల వాడెప్పుడు యాక్సిడెంట్ చేసుకుంటాడు. అపరాధ భావన అంటే. తర్వాత ఆ అపరాధ భావాన్ని ఈ పిల్లవాడు వేసుకొని వచ్చేస్తాడు. తర్వాత అమ్మమ్మ తర్వాత వచ్చి బిడ్డలకి ప్రేమ ఇవ్వకపోతుంది. అంటే అప్పుడు నేను బిడ్డలకి అంటే చిన్ననాటి ఆ బిడ్డకి ఏం చేస్తారో ప్రేమ మియ్యాలని. తర్వాత అంటే వారు ఇంకొక పిల్ల ఆ పిల్లోడు చనిపోయినోడు ఇంకొక పిల్లోనికి ప్రేమము ఇచ్చేకపోయలేదు. ఎలా అంటే అప్పుడు వారు ఆ గిల్ట్ నుండి బయటికి వచ్చేయలేదు. అప్పుడు ఆ గిల్ట్‌ని అప్పుడే తీసేయాల. ఏమో బై మిస్టేక్ అయ్యి వస్తది. ఆ విధి వచ్చిండది. ఆ విధి వచ్చిండదని అంగీకరించాల. అంగీకరించకపోతే ఎవడేం చేస్తాడో తర్వాత తరానికి మనకి వస్తది. మీ కుటుంబంలో ఆత్మహత్యల ఉరి యేసుకొని ఉంటే, అదే భావాన్ని భావితరాలు అంటే ఇప్పుడు చూడండి మీ తాతలు ఎవరైనా ఉరి యేసుకుంటే, ఆ భావన అదే సమయానికి, అదే ఏజ్‌కి ఈ తరాలు భావితరాల పిల్లలు మోసుకొని వస్తారు. ఆ టైంకి వారేం చేస్తారు, మా తాతని మా మా బ జబ్బుని ఈరు మోసుకొని వారు ఊరేసుకొని చేస్తా ఉంటారు. మీకి అర్థం కాదు ఎందుకు అంత సంపదలు అన్నీ ఉంటవి. తల్లిదండ్రులుంటారు, భార్య ఉంటది, అన్నీ ఉంటది. ఒక టైం వచ్చినట్టుగే అది వాడు ఎండ్ చేసుకొని ఇడుస్తాడు. హ్మ్. నెక్స్ట్ డిప్రెషన్. చాలా మందికి నిరాశ ఉంటది. మన పూర్వీకులకి ఏమో అయ్యుంటది. దాని పరిణామం మన మీదకి వచ్చింది అనే భావన చేసుకుంటాం. అంటే కొంతమంది డిప్రెషన్‌కి పోతారు. డిప్రెషన్‌కి ఎందుకు పోతుంటారంటే వారు తెలియకుండానే వారి పూర్వీకుల భావనలన్నీ మోసుకుంటారు. మా తల్లిదండ్రులు ఏమైండారో, మా తాతగారులు ఏమైండారో, ఇక్కడి నుండి వెళ్లదీసిపోయిండారో, పాకిస్తాన్‌కి పోయిరి, ఈడ నుండి యుద్ధానికి పోయిరి, ఎక్కడ పోయారో, ఏమయ్యారో అంటే ఆ భావనలన్నీ మోసుకొనొచ్చి వారు అప్పుడు డిప్రెషన్‌లో ఉంటారు. మీ పూర్వీకులో భూకంపం వచ్చి అందరూ చనిపోతారు. అంటే మీ పూర్వీకం కాలన ఇప్పుడు చూడండి నేపాల్‌లోన ఒక భూకంపం జరిగింది. ఆ భూకంపం జరిగినప్పుడు కొంతమంది మిగిలిపోతారు. అప్పుడు వారికి అభద్రత భావనము మా పూర్వీకులు అంటే చనిపోయారన్న భావనలు మోసుకొనొచ్చి డిప్రెషన్‌కి లాగుతారు. మా పూర్వీకులు జీవించలేదు. మేమెందుకు జీవించాలని వారు పిల్లులు మోసుకొనొస్తారు. అంటే మా తల్లిదండ్రులు, మా తాతగారులు వారే జీవించలేదు. నేనెందుకు జీవించాలంటే అప్పుడు డిప్రెషన్‌లో పోయేసి వారు ఊరేసుకొని చనిపోతారు. లేదా తొమ్మిదిన పోగొట్టు ఈ జబ్బు తెచ్చుకున్నాను. వారి భావనలు మోసుకొనొచ్చి ఏమైనా జబ్బుని మోసుకొని వచ్చి వారి భావనలను వ్యక్తపరుస్తుంటారు. పూర్వీకులకి వలస పోవలసి వస్తుంది. చూడండి పాక్ నుండి భారత విడి అంటే ఆహ్, సెపరేషన్ టైమ్‌లన ఇక్కడుండారు అక్కడ పోవాలి, అక్కడుండారు ఇక్కడ పోవాలంట చెప్పేసిరి. ఇక్కడ ఆస్తులు అన్నీ సంపాదించింటారు. ఆ సంపాదించిండేదన్నీ ఇప్పుడు పోయి అక్కడ ఎలా చేయాలా? నా బిడ్డ ఎలా సాకాలా? నా పెళ్ళాంని ఎలా చాకాలంట వారి భావనలు మోసుకొనుంటారు. ఆ భావనలు భావితరాలకి వచ్చేస్తాయి. నెక్స్ట్ బాండింగ్ ట్రామా అంట. బంధం అనే జబ్బు. తల్లి, తండ్రికి పిల్లల్ని ఆలింగనం చేయాలి. అంటే పిల్లలు పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు రోజు కౌగిలించాల. ఇలా కౌగిలిస్తే వారికి ఎంతో శక్తి వస్తది. మేమది చెయ్యము. మళ్ళీ ముద్దు పెట్టాలా. దాన్ని ప్రేమంగా ఆలింగనం చేయాల. ఆ బిడ్డ కోరుకుంటది. మేమవన్నీ ఎక్స్‌పరిచం. ఏందంటే బిజీ లైఫ్స్. అమ్మ వేరే పనికి పోతుంటది. తండ్రి వేరే పనికి పోతుంటారు. ఈ పిల్లలు ఇక్కడే అదేమంటారు ఈ బావిలోన కప్ప వద్దాడుతుంటది దానికి. సాయంత్రం వస్తే వారు టైర్డ్ అయింటారు. ఎలా ఇస్తారు ప్రేమంగా? తండ్రైనా అంతే, తల్లైనా. ఇక్కడ అమ్మమ్మల గారుల్ని వెలదీసింటారా ఇక్కడ?
అమ్మమ్మరాలు ఉంటే వారన్నా ప్రేమంగా చూసుకునేవారు, కథలు చెప్పేవారు. వారు లేకపోరు ఏం చేస్తారు, బేబీ సిట్టింగ్ అక్కడంతా చేస్తారు. వారు బేబీ సిట్టింగర్ ఏం చేస్తారు, ఓన్లీ మనీ మైండెడ్ బిజినెస్ పరంగా ఉంటారు వారు. వారు ఆప్యాయతను, తండ్రి ప్రేమము, తల్లి ప్రేమము ఇవ్వరు. చూడండి, తల్లిదండ్రులు తమ పిల్లల్ని లైంగికంగా వేధిస్తారు. ఇది తర్వాత తరాలకి పిల్లలు మోసుకొని వస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఆ పిల్లల్ని వేధించారు. ఇప్పుడు భార్య భర్తలు ఏమైతే విడాకులు తీసుకున్నాడు, వేరే వేరే సెపరేట్ అయినారు, తల్లి బయటికి తన లైంగిక కోరికలని వ్యక్తపరచలేక ఆ చిన్న పిల్లల మీద వారు ప్రయోగం చేస్తారు. వారు చిన్న పిల్లల మీద ప్రయోగం చేస్తున్నాడు, వారు ఏమనే భావన వ్యక్తపరుస్తారు. ఒక తండ్రి ఏం చేస్తాడు, తన బిడ్డనే జతనే లైంగిక బలాత్కారం చేసేసి బిడ్డలు కనుగుతారు. ఆ బిడ్డలు వచ్చిన బిడ్డలు ఏ ఏ భావన వ్యక్తపరచాలా? ఆ ఇక్కడ తండ్రి అనాలా, తాత అనాలా, వారికి ఏ దిక్కు తోచదు. అట్లాంటి బిడ్డల్ని ఏమి చేసేకేయలేదు. మనం హీలింగ్ చేసేకేయలేదు, కర్మ ద్వారాను చేసేకేయలేదు. ఇలాంటి భావనలు మన తాతరుల ద్వారా మోసుకొని వచ్చింటారు. ఎందుకంటే ఆ ఆ బలి పశువుని బలి చేసినోడని వారు వారు హీల్ అవ్వకుండింది. మేమేమంటే అపరాధ భావన అంటే చూస్తుంటాం. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఆ వ్యక్తి రేప్ చేసిండోడు, బలాత్కారం చేసిండోడే అంట మేము నిందనేసి వారిని ఉరేసి ఓపెన్ ప్లేస్లన్నా చంపేస్తాం. అది ఆ రోగిష్టుడు వాడు మానసిక అస్వస్థుడు వాడు. మేము అనుకుని ఉంటాం దాని వెనుక ఇంత ఇంత ఒక హిన్నలే ఉంటది. అంటే పూర్వీకుల నుండి వాడు వాడు మోసుకొని వచ్చింది ఏం చేసేవాడు, తల్లిదండ్రుల ప్రేమ దొరకపోకుంటే ఏం చేస్తాడు, వాడు ఎలాంటి మృగ అవుతాడు అనేది మనము ఇప్పుడుండే సమాజంలోనే చూస్తా ఉంటాం మిత్రులారా. తర్వాత తల్లిదండ్రుల ప్రేమం దొరకకపోకుంటే వాడు మాదక వ్యసని తాగుపోతూ అవుతాడు. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి మిత్రులారా. తల్లిదండ్రుల ప్రేమము పిల్లులకి ఇయ్యకపోతే వాడు మాదక వ్యసని అవుతాడు, తాగుబోతు అవుతాడు. దానికి కారణము మీరే, మీరు ఎవరు కారు ఒక్కోరు వారు వీరు ఎవరిని చెడిపేకాయలు. ఒక చూడండి, శివాజీని జిజాబాయి ఎంత చక్కగా ప్రేమించి పెంచి పెద్ద చేస్తది. అలాగే చూడండి, భీష్మ పితామహని వారు గంగామాతే ఎంత చక్కగా విద్యలు, విల్లు విద్యలు పరశురామ దగ్గర అవన్నీ నేర్పించి తండ్రి దగ్గర ఇడుస్తది. మీ భర్తకి ఏమే విడాకులు ఉండి, ఏమే విభేదాలు ఉండి అవుతూ తండ్రి ప్రేమము వారికి అందనీయాల టైం. ఆ టైం వచ్చినోడు అందినీయాల. మీరేమంటే అక్కడ అడ్డుగోడ కడతారు. అంటే నదీ ప్రవాహం వచ్చినప్పుడు, పైనుండి వచ్చినప్పుడు మీరు ఆనకట్టు అంటే అడ్డుగోడు కట్టినప్పుడు అది అక్కడ మురికి నీళ్లు సంగ్రహం అవుతుంది. ఎప్పుడు పారుతా ఉండాలి నదీ ప్రవాహం. ప్రేమము అక్కడ నుండి తల్లి ప్రేమం తండ్రి ప్రేమము పిల్లలకి పారుతా ఉంటే వారికి ఆ సంతోషము, అభివృద్ధి అన్నదికి మనకి దావ ఇస్తుంది. ఇంకా అంతర్జాతీయ వివాహం జరుగుతుంటది. అంతర్జాతీయ వివాహం జరిగినప్పుడు ఒక పిల్ల ఏం చేస్తది, పైన కులము ఎక్కువ కులంలను ఒక పిల్లాడిని ప్రేమించేస్తే ఏం చేస్తారో, ఈ తక్కువ కులమరోని ఎక్కువ కులమరని ఆ పిల్లని చంపేస్తారు. ఆ చంపేసినదంతా ఈరు భావితరాలకి మోసుకొని వస్తారు. కుటుంబాలన్న మర్యాద హత్యలు చేస్తారు కదా. ఆ చనిపోయిన వ్యక్తి, ఆ చనిపోయింది మనం భావితరాలన్న పిల్లలు, మనం పిల్లలు లాంటి రూపంలోన వస్తారు. ఇంకా అక్రమ సంతానము, తండ్రి బిడ్డతో అది చెప్పినాము. తర్వాత వచ్చే పిల్లలకి గందరగోళం అవుతుంది. ఇంకా సిజోపీరియా అంట. సిజోపీరియా అంటే మనోవైకల్యం, తీవ్ర మతి భ్రమణం. తీవ్ర మతి భ్రమణము ఈ ఈ ఈ భావన వల్లనే వస్తుంటది. మన పూర్వీకులకి ఏమో జరిగిండొచ్చు. ఆగిపోయిండే భావము వారు మోసుకొని వస్తారు. మనకి వాడు పిచ్చోడైంటాడు. పిచ్చోడైండేదానికును వాడు అదే కారణము ఉండదు. మన పూర్వీకుల నుండి జబ్బు మోసుకొని వచ్చింటాడు. ఇంకా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన శక్తి కోల్పోయింది. అంటే మన ఇంటర్నల్ అంటే ఆర్గాన్స్ అవన్నీ ఏమంటే అవుట్లకే సూసైడల్ టెండెన్సీ ముఖాంతరము వారే కమ్మపరుచుకొని రోగాలకి దారి తీసేది ఒక జబ్బు ఉంటుంది. అంటే మమ్మల్ని శిక్షకుంటుంటాం. ఏమంటే నేను పొట్టివాడు, నాకు పెద్ద ముక్కు ఉంది, నాకు కళ్ళు కళ్ళు కనిపించలేదు, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను,
నేను మరి నేను చాలా బాగలేదు అంట. వారు స్వీయ ప్రేమని స్వీకరించలేదు. మరి తనని తానే ప్రతిరోజు గుచ్చుకుంటుంటాడు. నన్నెవరు ప్రేమించారు, నన్నెవరు ప్రేమించారు, నన్నెవరు మాట్లాడించారు, నేను అందంగా లేదు, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను హైట్గా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను అంట. ఈ భావన వ్యక్తపరిచినప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మనకి వస్తుంది అన్న. ఇంకా అనుమానం వచ్చి గర్భంలో ఉన్నప్పుడు భార్యని భర్త చంపేస్తాడు. అతను జైలు శిక్ష పడ్డారు. తర్వాత వచ్చే పిల్లలకి, ఆడపిల్లలకి పెళ్లి కాకపోవడం, మగ పిల్లలకి చిన్న వయసులో మరణం, పెళ్లి కాకపోవడం, జబ్బుని మోసుకొని అంటారు చూడండి. ఒక ఆడ ఉంటాడు కదా, అంటే భార్య భర్తలన భర్త ఏం చేస్తాడు, ఆడదాని మీద, భార్య మీద అనుమానం చేసుకొని దాన్ని గర్భంలో ఉన్నోడే చంపేస్తున్నాడు. అవి ముందు తరానికి పెళ్లి చేసుకోకపోవడానికి మనకి దావా తీస్తుంది. ఇంకా డబ్బు లేదని ముసలి వాళ్ళకి పెళ్లి చేస్తే ఆ స్త్రీ బాధ తర్వాత తరానికి మోసుకొని వస్తుంది. చూడండి, పేదరికం ఉండదంట. మేమేం చేస్తారు, డబ్బు ఉన్నవాడికి తీసుకుపోతారు. డబ్బు ఇచ్చినోడు ఆ భవనాలన్నీ మోసుకుంటారు. మా తల్లిదండ్రులే పేదరికంలో ఉన్నారు, ఇంకెంత నగ నాణ్య అంతా ఉంటునో అది ఆ భవనాలన్నీ మోసుకుంటారు. ఆమె అప్పుడే నేను మా తల్లిదండ్రులే సుఖమా లేదు, నేనేం సుఖము ఉండాలంట. భవనాలన్నీ మోసుకొని వస్తుంది. పూర్వీకులు పేదరికంతో జీవించి ఉంటే తర్వాత తరాల పిల్లలు లివర్ ప్రాబ్లం ని తీసుకొని వస్తారు. మిత్రులారా, అంటే పూర్వీకులు ఏం చేస్తారు, పేదరికం ఉంటే వీరు మనవులు మనం బిడ్డలు ఏం చేస్తారు, లివర్ ప్రాబ్లం అంటే లివర్ ప్రాబ్లం తీసుకొని వస్తారు. మా వారంతా బడతనంగా ఉండరు, మేమెందుకు సుఖంగా ఉండాలని భావనలు మోసుకొని వస్తారు. ఇంకా ఒక స్టోరీ చెప్పాలంటాం నన్ను మిత్రులరా. ఒకసారి జీవితము మీ దగ్గరికి వచ్చి నాకు మీ అపాయింట్మెంట్ కావాలి అని అడుగుతుంటది. అంటే మనకు వస్తుంది ఒక జీవితం అనేది ఒక హోల్ సమృద్ధి ఉంటది. ఆ జీవితం వచ్చి మిమ్మల్ని అడుగుతుంది, మాకు టైం ఇవ్వండి, నీ ఇంట్లోకి వస్తాను, నీ నీ జీవితంలో వస్తానంటే ఆ జీవితం చెప్తుంది. అప్పుడేమంటాము మేము, ఏమి సమాధానం చెప్పక ఆ నాకు ఇంకా పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, సంపదలు సృష్టించలేదు, నాకు ఈ సమయం లేదు అని ఆ జీవితంకి చెప్పేసిస్తాం మేము. మాకు ఇంకా చెప్పినోడు ఆ జీవితం ఏమి వెళ్ళిపోతుంది. నీ నుండి వచ్చినోడు మేము దాన్ని ఆస్వాదించాల, స్వీకరించాల. సంపద వస్తది మీ దగ్గరికి, సంపద వచ్చి మీ ఇంట్లోకి తలుపు తట్టుతుంది. మూడు తూరులు తడుతుంది. మూడు తూరులు తట్టండి అంటే మీ ఇంటి డోర్ని లక్ష్మి అని వచ్చి తడుతుంది. అప్పుడు వచ్చి మేము జాగ్రత్తగా ఎరుకుతానండి తీసుకుంటే మనకి వస్తుంది. మేమేం చేస్తాము, గుడ్డి ప్రేమ వల్ల, మన అజ్ఞానం వల్ల, మేము తామసిక గుణం వల్ల మేము పండుకొని ఉంటాం. అది వచ్చినోడు మూడు తూర్లు తట్టేసి పోతా ఉంటది. ఆ సంపదని మేము స్వీకరించాలి, దానికి విలువ ఇయ్యాల, టైం ఇయ్యాల. అప్పుడు మనకి వెతుకుతాము. మీ నోటి ద్వారా, మీ ఆలోచన ద్వారా దారిద్రాన్ని ఆహ్వానిస్తారు. మీరు చెప్తా ఉంటారు, నేను పేదోడు 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 పేదోడు, ఎప్పుడు పేదోడు అంటూ ఉంటాము. ఇంక పేదోడు అవుతే ఇంకేమి, నువ్వు శ్రీమంతుడు అవుతావు. నీ నోటి నుండి చెప్పిండే మాట విశ్వానికి పోయి నీకే బూమరాంగ్ అయి వస్తుంది. నేను శ్రీమంతుడు, డబ్బులు లేదంటే నేను శ్రీమంతు అనేది నీ నోటి ద్వారా ఏమి ఇదో పడిపోయి ఉంటుందా మీకు? ఆ చెప్పాలి. మీరు చెప్పినోడ విశ్వానికి అందుతుంది. మీరు ఎప్పుడు చెప్తారో నేను శ్రీమంతుడు, నాకు 100 రూపాయలు వచ్చిన దానికి మేము కృతజ్ఞతంగా చూడాలి. మేము ₹1,00,000 వచ్చేదే కాదు, 100 రూపాయలు ఇచ్చిండారు ఎవరైనా ఇచ్చిన దాన్ని మేము దాన్ని కృతజ్ఞత భావం చెప్పాలి. ఇప్పుడు ఎవరికైనా అప్పు తీసుకొని వస్తారు, ₹1,000 అప్పు తీసుకొని వస్తే ధన్యవాదాలు, నువ్వు నాకు సాయం చేసిండవని చెప్పేసి దాని త్వరగా ₹1000 ఇచ్చే కవ్వకపోతును 500 అయినా వాపస్ ఇయ్యాల. ఇప్పుడు వారి మీ మధ్య అనుబంధం పెరుగుతుంది. అప్పుడు డబ్బుకు విలువ వస్తుంది. మిమ్మల్ని పేదరికం నుండి పైనికి ఎత్తుతుంది. మీది ఏది మాట్లాడతారో అదే మీరు అవుతారో. అనుకుంటారో, నాకు రోగం వచ్చింది, నేను పేదరికంలో, నాకు పిల్లలు దొరకదు, నాకు భర్త దొరకము మీరు ఎప్పుడు అంటా ఉంటారు కదా, అది విశ్వానికి చెంది రిటర్న్ మీకే వస్తుంది. దాన్ని ఎప్పుడు అనరాదు. నేను సమృద్ధిగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను
సమృద్ధిగా జీవిస్తాను, నాకు సంపద ఉంది అంటే చెప్పాలి. చెప్పినప్పుడే అది మీకు పెరుగుతుంది, దానికి విలువ దొరుకుతుంది. ఇంకా ఒక అమెరికా శాస్త్రజ్ఞ అంటే హీలర్, అతని కౌన్సిలర్ గా ఉంటది. ఐఎమ్ లూయిస్ సెలే కథ అని మేము ఈ రోజు తెలుసుకుంటున్నాము మిత్రులారా. ఆ లూయిస్ సెల్లే గారు అక్టోబర్ 8 తేదీ 1926 నుండి ఆగస్టు 30, 2017 ఆ కాలంలోన ఆమె అమెరికాలోన జీవించే ఉంటది. ఆయన కథ మేము ఈ రోజు తెలుసుకుంటాం. ఎందుకంటే ఆయన కథ మేము తెలుసుకున్నప్పుడు మన ద్వారా మేము మార్పు చెందొచ్చు అనేది మేము తెలుసుకుంటాం. ఆమె మన కోసం యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, ఇంకా తెలుగులో అనువాదించబడిన ఇంకా మీ జీవితంలో ఇంకా మీ జీవితంలో ఇక మీ జీవితం మీ చేతుల్లో అంట. తెలుగులో అనువాదము అరవింద్ రెడ్డి గారిని స్మరిస్తూ వారు లూయిస్ ఎల్ఏ గారి కథని తెలుగులోన ఆ, ఇంకా మీ జీవితం మీ చేతుల్లోనంట తెలుగులోన అనువాదించబడిన వారి బుక్. ఆ బుక్ ని ఎవరన్నా దొరికితే చదవండి. అలాంటి బుక్లు ఆయమ్మ ఎన్నో రాసిండది. ఆ బుక్కుల నుండి ఎన్నో ఆ ప్రజలు వారు స్వస్థతని కలిగించారు. ఆయన చెప్తది, నేను 18 నెలలు ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు విడిపోయారు. చూడండి, ఇక్కడ భార్య భర్తలు విడిపోతే ఎంత ప్రమాదం అవుతుందని ఆయన చెప్తది ఆయన కథ ద్వారా. నా నన్ను మా అమ్మ ఉపాధి కోసం అనాథ శరణాలయంలో వదిలేస్తారు. అప్పుడు 3 రోజులు నేను విక్కిరి విక్కిరి ఏడుస్తాను. వేడిసిన తలకి అనాథ శరణాలయం చేస్తారు. నువ్వు ఏడుస్తుండవు, వెళ్ళిపోమంట వారి అమ్మకి చెప్పేసి ఆ పిల్లని వెలదీస్తారు. వెలదీసినప్పుడు నాకు అమ్మ దొరికిన భావము ఆ టైంలో వ్యక్తపరుస్తుంది. నేను ఏడుస్తుంటున్నా, మా అమ్మ నా అమ్మ నా 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 ప్రేమని అర్థం చేసుకున్నాను అనేది ఆయమ్మ హత్తుకుంటది. తర్వాత మా అమ్మ రెండో పెళ్లిని చేసుకుంటది. అతను జర్మన్ దేశకి చెందిన అత్యంత క్రూరుడు. పెళ్ళం పిల్లల్ని బిడ్డల్ని ఎలా చూసుకోవాలనేది అతనికి తెలియకపోతది. అతనికి అర్థం చేసుకోడు. అలాంటి వ్యక్తితోన వీరు పెరుగుతారు. 1930లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం సంభవించింది. ఆ ప్రభావం మా కుటుంబంపై అంటే ఆర్థిక పరిస్థితి ముగ్గట్టు 1930లో జరుగుతుంది ప్రపంచం ఆద్యంతం. అప్పుడు ఈ కుటుంబంకి డబ్బులు లేకపోయినాడు వారికి ఇబ్బంది కలుగుతుంది. మా ఇంట్లో వాతావరణం ఇంకా హింసాత్మకంగా అంటే దాని ప్రభావము ఎవరి ఇంట్లో ఇంకా హింసాత్మకంగా అంటే కొట్టేది, పిల్లలని ఎత్తి ఎత్తి ఇసిరేసేది. క్రూరంగా ఉండే వ్యక్తి ఏం చేస్తాడు? తన ఆత్మలను అంతరాత్మలను ప్రేమం లేకపోయినాడు ఏం చేస్తాడు? వాడు క్రూరత్వ భావనమయ్యి క్రూరయ్యి పిల్లల మీద, భార్య మీద, అందరి మీద వ్యక్తపరుస్తాడు. దీనికి తోడు మా ఇంటి పక్క నుండే ఒక తాగుబోతు ముసలోడు నన్ను ఆ వయసులో బలాత్కారం అంటే 5 సంవత్సరాల టైంలోనే ఒక ముసలోడు, తాగుబోతు ముసలోడు ఆమెని బలాత్కారం చేస్తాడు. బలాత్కారం చేసిన తర్వాత అతనికి జైలు శిక్ష పడుతుంది. జైలు శిక్ష పడినోడు అతని బయటికి వచ్చి నన్ను చంపేస్తాడు అనే భావన ఈ పిల్ల ఎప్పుడు మోస్తా ఉంటది. జైలు నుండి విడుదల అవుతున్నాడు, నన్ను ఏం చేస్తాడో అంట ఆ అభద్రత భావము, భయము ఎప్పుడు మోస్తా ఉంటది. నా బాల్యం చాలా వరకు శారీరకంగా సెక్స్ పరంగా హింసింప పడ పడడం అంటే చిన్న టైంలోన ఆయనకి లైంగికంగా వేదన చెందుతుంది. అందరూ బరే లైంగికంగా దాన్ని ఆయమ్మని యూజ్ చేసుకొని చాలా ఇబ్బంది చేస్తారు. అది ఆయనకి చాలా గాయం వస్తుంది ఆయన మనసులో. నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు నాకు జరిగిన ఒక సంఘటన అంటే ఉమ్, వారు ఆయమ్మ 4వ తరగతి పోయినాడు. ఆయనకి ఇంట్లోనో పేదరికతనం ఉంటది. వారికి తినేకి ఏమేమి ఉండలేదు. పురుగన్నం తింటాండ. పురుగన్నం తిన్నాడు. ఆయనకి నోట్ల ద్వారా ఒంట్ల ద్వారా అంతా వాసన వస్తుంటది. 4వ తరగతిలోన ఒక
పార్టీ పెడతారు. పార్టీలన కేక్ ఇస్తా ఉంటారు. కేక్ ఇచ్చే టైంలన ఆ క్లాస్‌లో ఉండేవారందరూ మధ్య తరగతులు, కొంతమంది ఉన్నత తరగతి వారు ఉంటారు. ఈమె చాలా పేదరికంది. ఏం చేస్తది, అందరూ నించుకొనుంటారు. నించుకున్నోడు అందరికి ఇస్తా ఉంటారు. కేకులు, ముక్కలన్నీ ఇస్తా ఉంటారు. ఈమెకొచ్చే టైంలోనే కేకులన్నీ అయిపోయిస్తది. అయిపోయినోడు ఈమె ఎంత బాధపడుతది. ఆయమ్మ కేక్‌ని సంవత్సరానికి ఒకటు పుట్టినరోజు సమయంలో, ఒక వారానికి సమయంలో వారి ఇంటి పక్కన ఉండే అమ్మమ్మ ఇస్తా ఉంటది. అదే వారికి అమృతమయం ఉంటది. అప్పుడు ఆయమ్మ ఏమనుకుంటదంటే, అయమ్మ భావన అనుకోనుంటది. నేను ఎప్పుడు కేక్ తినలేదు, నాకెప్పుడు దొరకలేదు అంట తన మనసులోనే అనుకోనిన వారి ముఖాంతరం వ్యక్తపరిచి ఈమెకి ఆ కేక్ దొరకకున్నట్లు, ఆ విశ్వానికి పోయి ఆయన దొరకకున్నట్లు చేస్తాడు. ఇది ఆయమ్మ గమనిస్తది. ఎప్పుడు ఆ సంఘటన నాకు చాలా చక్కగా అర్థమైంది. నాకు ఒక కేక్ కూడా రాకుండా పోనడానికి కారణం, నాకు రాదు అని నేను ముందే నిర్ణయించుకున్న ఆ భావన. నా నమ్మకం, మరి నాకు కేకు తినే అర్హత లేదు అనే భావన. చూడండి, ఆయమ ఆ భావనము ముఖాంతరము మరి మనసులో నుండి ఆలోచన 2 పెడతది. ఆ 2 పెట్టిండేదే మనకి అది మేనిఫెస్ట్ అయ్యి విశ్వానికి చెంది ఆయనకి లేకపోయినట్లు చేస్తది. అందుకే ఆయనకి కేక్ దొరకదు. తర్వాత నేను పెద్దయ్యాక నేను కౌన్సిలర్‌గా, అంటే హీల్ చేసేది. ఎట్లా ఏమో తర్వాత అది పెద్ద గొప్ప కథ ఉంది. తర్వాత మేము అదే ఆయనదే ఒక సబ్జెక్ట్ తీసుకొని మీకు చెప్తాను. ఈ రోజు మనకి ఎంత బేకో అంత మాత్రం చెప్తాండు. తర్వాత ఏం చేస్తది ఆయమ, మానసిక బాధలకి జబ్బులు ఉండేవారికి వారంతా హీలింగ్ చేస్తా ఉంటది ఆయమ. క్లాసులు తీసుకునే వారికంతా ఏమేమి జబ్బులు ఉండవో అవన్నీ హీల్ చేసేసి, నువ్వు స్వస్థత చేసుకో. నేను బాగున్నాను, బేగున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నానంట. ఆమె క్లాసులు చెప్పు ద్వారా ఆయనకి ఎంతో మంది, ఎన్నో లక్ష మందికి హీల్ చేసుకుంటుంటది. ఆయమ్మ ఆహ్, గ ఆ జ్ఞానాన్ని ఆమె చేస్తది. ధ్యానం ద్వారా తెలుసుకుంటది. ఇంకొక టైంలోన ఒకరోజు ఆయన శరీరంలోనో క్యాన్సర్ అనేది తెలిసిపోతది. క్యాన్సర్ అనేది చెక్ చేసినోడు, డాక్టర్ దగ్గర చెక్ చేసినోడు, "ఈయనకి క్యాన్సర్ వచ్చిందమ్మా" అంట. ఇంచేపు ఆయనకి ఆవిడ హీలింగ్ చేస్తుంటది. ఎన్నో బుక్కులు రాసింటది. ఏ జబ్బుకి ఏ భావనల వల్ల వస్తదనేది ఆమె తెలుసుకొనుంటది. అప్పుడేం చేస్తది ఆయమ్మ, మళ్ళీ ధ్యానానికి పోతది. ధ్యానానికి పోయినోడు తను తీసుకుంటది. ధ్యానంలోన ఆయన చూసుకొని, ఈ భావనని ఏమంటే, ఆయమ్మ క్రోధము అన్న భావనను వ్యక్తపరిచినాడు. క్రోధం అనే భావనము తనలో పెట్టుకొనిండే తలకే క్యాన్సర్ వస్తది. చూడండి, క్రోధం ఎంత పని చేస్తది. దాని తర్వాత ఏమంటే ఆయమ్మ క్రమక్రమంగా శరీరాన్ని తినేస్తుంది. నాకు తెలుసు, నా బాల్యంలో జరిగిన విషయాలకు కారణమైన వాళ్ళపై క్రోధాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను. చిన్ననాటి టైంలోన ఆ ముసలివాడు చేసిండే పనికి, వారి తండ్రి చేసిండే పనికి అన్ని భావనలన్నీ పెట్టుకొని అది క్రోధంగా మారి, క్రోధం తర్వాత క్యాన్సర్ అయ్యి వస్తది. ఆమెంద తర్వాత ఏం చేస్తది, ఆయమ్మ అద్దం ముందర నిలుసుకొని, నేను బాగున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొని, తన క్రోధాన్ని, కోపాన్ని ఒక పిల్లో ఉంటది కదా! అంటే దిండు. ఆ దిండుకి ఆయమ్మ డిషుం అని కొడతది. దాని కోపాన్నంతా ఆ దిండు మీద చూపిసి, అప్పుడు తన భావాలన్నీ బయటికేస్తది. బయటికేసినప్పుడు హాయిగా అనిపిస్తది. మీ బాధలు మీకు పెట్టుకోండప్పా అంటా అని చెప్పినోడు ఆయమ్మ, తర్వాత ఒక 6 మంత్ ఇలాగే చేసుకుంటా మళ్ళీ పోయి డాక్టర్ దగ్గర చూపించినోడు క్యాన్సర్‌ని గుణముఖం అవుతుంది. చూడండి మిత్రులారా. ఇప్పుడు క్యాన్సర్ జబ్బుకి మినిమమ్ ఏమంటే ఒక 5,00,000, 10,00,000 అని పెట్టాలవుతది. మనము మధ్య తరగతులు ఎలా పెట్టగలము? ఉన్నట్లు ఎవరవుతునో పెడతారు. ఆ పెడుతూను ఆడ నుండి హీల్ అయ్యేది వాళ్ళకి. ఏమంటే ఆడ క్యాన్సర్ అయిండే జాగాకి ఏం చేస్తారు, ఇది హీటింగ్ మెషిన్ పెట్టేసి దాన్ని కాల్చేస్తారు. కాల్చేసినోడు
అది మనకి ఎంత పరిణామం చెందుతుంది. నేను అంత చూసేసిన అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూసిన మేము ఎన్నో. ఆడ హాస్పిటల్కి పోయినారు, వారు శవాలయ వస్తారు వరకు వారు ఆ నయమై వచ్చేలేదు. ఎంతో రేర్. అది రేర్ అంటే సావురంకి ఒకటి ఉంటారు వారు గుణముఖమయ్యి వచ్చేది. ఎంతో కొంతమంది పోయి హాస్పిటల్ అనే పోయి రిటర్న్ వారి శవలాగే మారొస్తారు. ఎందుకంటే వారి భావనలు ఇక్కడ తల్లిదండ్రుల నుండి మోసుకొని వచ్చి, పితృల నుండి మోసుకొని వచ్చి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చేసే కాదు. ఆ సంఘటనలు బయటికి వేయాలి, మన క్రోధాన్ని బయటికి వేయాలి. అప్పుడే మనకి హీల్ అవుతుంది. మేము అదంతా గుండెల్లోనే పెట్టుకొని నాకు బాగో బాగో అంటే ఏం చేసే కాదు. కోపాన్నే చూడండి, కోపం అనే ఒక పదం అంతే, అది ఎంత పని చేస్తుందని మనకి అర్థం చేసుకోవాలి. తర్వాత భావోద్వేగాల నుండి అనారోగ్య ఏవేవి అనారోగ్యాలు వస్తావనేది మనం తెలుసుకుంటాం. మనసుకిని కలిగి ఉంటది, శరీరం సంకేతం చెప్తుంది. మనసుకి తెలుస్తుంది, శరీరము మన సంకేత రూపంలో చెప్తది. ఆ మనకి పరిష్కరించని దుఃఖం ఉంటది. ఆ దుఃఖంకి ఏమేమి రోగాలు వస్తాయంటే ఊపిరితిత్తులు సమస్యలు వస్తాయి, ఆమె అస్తమా వస్తది, ఛాతీ బిగుత వస్తది. ఏ ఏ దుఃఖం అంటే మనకి పరిష్కరించలేని దుఃఖం పెట్టుకొని ఉంటాను కదా, ఆ దుఃఖంకి మేము ఏమేమి జబ్బులు మోసుకొని వస్తామని చాలా జాగ్రత్తగానండి. ఊపిరితిత్తులు ఉండవు కదా ఇవి, ఇవి ఈ సమస్యలు వస్తాయి. నెక్స్ట్ ఆస్తమా సమస్య వస్తుంది. ఛాతీ బిగుత, ఈ బిగుత ఉంటది, ఇది ఛాతీ బిగుత అంటే ఫ్రీగా ఉండాలి. ఆటో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలంటే ఫ్రీగా ఉండాలి. చూడండి, ఆ దుఃఖం ఒక పదంకి ఎన్ని రోగాలు వస్తాయి, ఇది బాగా గుర్తించండి. నెక్స్ట్ కోపం మరియు అసంతృప్తి. ఆ కోపము మడి అసంతృప్తి అనే భావం పెట్టుకుంటే మనకి రక్తపోటు వస్తుంది, అధిక రక్తపోటము, ఆ కాలేల సమస్యలు, తలనొప్పులు అన్నీ వస్తుంటాయి. తలనొప్పులు మరి ఇది రక్తపోటు ఏ నుండి వస్తుందంటే కోపముడి అసంతృప్తి. మన తృప్తిని ఎంత ఇస్తున్నావు మేము, ఇప్పుడు ఎంత వస్తువు ఒక లక్ష వచ్చిందంటే తృప్తి అసంతృప్తితో వ్యక్తపరుస్తాము. మనకి 1 కోటి వస్తున్నా వాడు అసంతృప్తి ఉన్నవాడు వాడు ఏం చేస్తాడు, రక్తపోటు మళ్ళీ తలనొప్పులు మోసుకొని వస్తారు. నెక్స్ట్ ఆందోళన మరియు ఆతృత. అప్పుడు ఆందోళన ఉన్నప్పుడు, ఆందోళన అంటే మనం అది ఆ శబ్దం మీకు తెలిసిపోతుంది. ఆందోళన ఉన్నవాడు అంటే గందరగోళం ఉన్నట్లు ఆందోళన చెందుతుంటారు, ఏం కోల్పోయినా. అప్పుడు మనము కడుపు సమస్యలు, ఆ మీద అజీర్ణ, నిద్ర సమస్యలు, ఈ ఆందోళనకి ఇన్ని సమస్యలు వస్తాయి. చూడండి, ఇన్ని జబ్బులు వస్తాయి. విషాదము మరియు ఒంటరితనం. విషాదం ఉంటది, విషాదం ఎవరైనా చనిపోయినారు ఆ విషాదము మోసుకొని వస్తాం. లేదు భార్య పోయింది, భార్య విడిచిపోయింటది, విడాకులు తీసుకొని ఉంటది, లేదు భర్త విడాకులు తీసుకొని బయటపోయి ఉంటుంది, అప్పుడు ఒంటరితనం ఉంటది. ఆ ఒంటరితనం వల్ల ఏం జబ్బులు వస్తాయంటే రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, బలహీనుడు అవుతాము. ఒళ్ళు నొప్పులు అంటే మై అంతా ఒళ్ళు నొప్పులు, నొప్పులంతా నొప్పు. ఎంత మేమేం పౌష్టికాంశం తీసుకొని ఎన్ని ఎక్సర్సైజ్ తీసుకుంటాను, దానికి నేనే కారణం. ఇది నేను ఎక్స్పీరియన్స్ చెందాను. ఇప్పుడు చూడండి, 5 రోజుల నుండి మీదంతా నేనంతా బయటికి వెళ్ళదీసినాడు, ఎంత హాయిగా ఉన్నాను. అలాగే అందరూ బయటికి వేయాల. భయము మళ్ళీ అభద్రతం. ఈ ఈ ఇవి ఉంటే మనకి మన భావనలు ఉంటే మూత్రపిండల సమస్యలు, నడుము నొప్పి, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వస్తుంది ఈ భయము అభద్రత ఉన్నాడు. నెక్స్ట్ అపరాధ భావము మరియు స్పీయు నింద అంటే నిన్ను నువ్వే కించపరుచుకునేది, నిన్ను నువ్వే తిట్టుకునేది. అయ్యో నాకెవరు లేదు, నా జబ్బు ఉంది, అది ఉంది, ఇది ఉంది, నాకు అమ్మ నాన్న లేదు, నాకు భార్య లేదు, పిల్లులు లేదు, అది ఇది ఇది అనుకొని నువ్వే కించపరుచుకుంటావు. నేను నల్గున్నాను, నేను పట్టుకున్నాను అంటే నువ్వు ఎవడు అనుకుంటావు. దానికి జీర్ణ సమస్యలు వస్తాయి. ఆ మీద చర్మ వ్యాధులు వచ్చేదానికి ఏమంటే తల్లి ప్రేమము, ఆ బిడ్డ ఉంటది కదా డెలివరీ టైంలోన, అప్పుడు ఆ విడదీసింటారు. 1 నెల 2 నెలలు ఐసీయూలో పెట్టింటారు కదా, అప్పుడు చర్మ వ్యాధులు మనకి వస్తాయి. ఏంటంటే తల్లి ప్రేమ స్పర్శం కావాలి కదా, దానికి ఏం చేయాలి, ఎప్పుడు గీర్కా ఉంటుంటారు ఇట్లా. తల్లి ప్రేమ కోల్పోయినాడు ఏం చేస్తాడు, ఎప్పుడు గీర్కా ఉంటాడు. మనకి తెలీదు ఏదో అలర్జీ వచ్చింది, అది అలర్జీ కాదు, ప్రేమం చూపాలి. దానికోసం వ్యక్తపరచాలి. ఎప్పుడు ఏం చేస్తాడు, ఇట్లా తడుక అంటా ఉంటాం. ఎందుకంటే తల్లి ప్రేమ దొరకదు, తండ్రి ప్రేమ దొరకదు, వారు ఐసీయూలో పెట్టింటారు. నేను తల్లి నుండి వేరే తన భావన ఉంటది కదా బిడ్డకి. నెక్స్ట్ అధిక భారం ఒత్తిడి.
అధిక భారము మరి ఒత్తిడి ఉంటది కదా, అప్పుడు గుండె జబ్బులు వస్తది. అంటే హార్ట్ అటాక్ వస్తది. అధిక రక్తపోటు, నిరుత్సాహం, ఏమి చేసేకి మనసు వచ్చేలేదు. ఏమి చేసేకి, ఏం చేస్తావిడ్రా, ఏం చేస్తావిడ్రా, పార్కింగ్ పోతావంటే ఏం పోతావిడ్రా అంట. ఇప్పుడు చూడండి, భర్తలు పార్క్ లో ఉంటారు, ఇంటికి పోరా అంటే హాస్యపరంగా చెప్తాం. ఇంటికి పోరా అంటే ఏం పోతావిడ్రా, అదే పెళ్ళం, అదే భార్య, అదే పిల్లలు, అదే గోల 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 అంట వారు నోటు ద్వారా చెప్తారు. ఆ నోటు ద్వారా చెప్తే ఇంకెక్కడ ప్రేమం చూపిస్తారు. ఆ భావనలో అక్కడ పితృనుంటి మోసుకొని వచ్చింటారు. మేము అనుకుంటాము, అయ్యో ఈ గొడవలు నేను తిట్టేదానికే వచ్చేలేదంట ఆయన, మేము అనుకొని వారు అలా థింక్ చేసింటారు. ఇంకా మార్పు పట్ల భయము, మొండితనము, పట్టుదల, ఈ గుణాలు ఉంటే ఏమవుతుంది, కీళ్ళ నొప్పి, ఆర్థరైటిస్, బలహీనత, అస్థిరత మనకి జబ్బుల రూపంలో వస్తది. ఇంకా కొన్ని జబ్బులు, ఇంకా కొంత విషయాలు రేపటి క్లాసులన తెలియజేస్తాము మిత్రులారా. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకరు ఒకరు హ్యాండ్ రైజ్ చేసేసి అడగవచ్చు మిత్రులారా. ఇంతసేపు మీరు ఓపిక ఇన్న ఈ జూమ్ లో ఉండ మిత్రులందరికీ, మరి హైమా మేడంకి, మన గురువుల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.